ఏలినాటి శని ప్రభావంతో ఇబ్బంది పడుతున్నటువంటి రాసులు. అదేవిధంగా అష్టమ శనితో ఇబ్బంది పడుతున్న రాసులు, అర్ధాష్టమ శనితో ఇబ్బంది పడుతున్న రాసులు, వీళ్ళందరికీ కూడా లక్ష్మీ యోగం కలగబోతుంది. ముఖ్యంగా మేషరాశికి, అదేవిధంగా మిథున రాశికి, ధనస్సు రాశికి, మకర కుంభరాశి వారికి అద్భుతమైనటువంటి మార్పులుంటాయి. కానీ మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి తీసుకోవాలంటే గనక, ముందుగా మీరు సోమవారం శివాలయం వెళ్ళాలి ఒకటి. అలా 21 వారాలు వెళ్ళండి. శివాలయంకి వెళ్ళి శివాష్టకాన్ని పఠించండి. శివాలయాన్ని 9 ప్రదక్షిణలు చుట్టండి. ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే, మీరు పుట్టిన ఊరిలో ఉండకండి. బయటకి రండి. 17 కిలోమీటర్ల దూరంలో మీ జీవన ప్రయాణాన్ని కొనసాగించండి. మూడవదేంటంటే, మీకు 30 ఏళ్ళు దాటిందనుకోండి, పుట్టిన తేదీ, నెల, సంవత్సరం అన్నీ కలుపుకొచ్చే నంబర్ డెస్టినీ అంటారు. సో, ఆ నంబర్ మీ పేరులో ఉండేలా ఒక అక్షరాన్ని సరిచేసుకోండి సంఖ్యాశాస్త్రంలో. దీన్ని ఇంగ్లీష్‌లో న్యూమరాలజీ అంటారు. అది చేసుకోండి. ఇదే రాశిలో పుట్టిన వాళ్ళు ఉత్తరం ఫేసింగ్‌లో ఉండకూడదు. నార్త్ ఫేసింగ్ సెట్ కాదు. మీ జాతకంలో వింశోత్తరి దశ గనక 3, 6, 8లో ఉంటే కొన్ని ప్రత్యేకమైన పూజలుంటాయి. అవి తెలుసుకొని ముందుకెళ్ళండి. తప్పకుండా మీకు అద్భుతమైన జీవితం ఉంటుందని తెలియజేస్తున్న గోచారంలో తెలుసుకోండి. ఇంకేదైనా మీకు డౌట్స్ ఉంటే కాల్ చేస్తే నేను మీతో మాట్లాడతాను.